హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైఎస్టీఆర్ వ్లాగ్స్. ఈరోజు మనము బెల్లంతో బొబ్బట్లు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చెనగపప్పునైతే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో పచ్చెనగపప్పుని వేసుకొని వాటర్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మైదానైతే తీసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. అండ్ ఫైనల్గా ఆయిల్ అనేది అప్లై చేసి కాసేపు పక్కన పెట్టేయాలి. సో బెల్లాన్ని అయితే తీసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. తరిగిన బెల్లం అయితే ఒక ప్లేట్లో తీసుకొని ఆ తర్వాత పచ్చెనగపప్పుని మిక్సీకి అయితే పట్టుకోవాలి. సో వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయడం వల్ల పల్సగా అయిపోతుంది, సరిగ్గా రావు బొబ్బట్లు అనేవి. ఆ తర్వాత ఈ విధంగా కలుపుకొని బాల్స్ లాగా చేసుకోవాలి ఆ స్వీట్ని. అదేవిధంగా మైదాని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక మైదా బాల్ తీసుకొని దానిలో ఈ స్వీట్ని పెట్టి సో ఈ విధంగా చపాతీకి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్ని అయితే వేసి ఫ్రై చేయాలి. సో ఆయిల్ అయినా వేయచ్చు లేదా నెయ్యి అయినా వేయచ్చు. నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి, వేడి వేడి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.